అప్పట్లో డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ఇవ్వడం మూలంగానే మీరు కొంత టెంప్ట్ అయ్యారు అని చెప్పి చెప్తారు. నిజమేనా అది అసలు? ఇప్పుడు ఇది వచ్చినప్పుడు 2-3 విషయాలు చెప్తే కానీ ఆ నేరేషన్ కుదరదు. ఇప్పుడు బాలయ్య సినిమా అంటున్నారు కదా, అసలు రామారావు గారిని పదవి నుంచి తొలగించేటటువంటి కార్యక్రమంలో ప్రధానంగా ఆ రోజున నా ఇంటికి వచ్చింది ఎవరు? బాలకృష్ణ వచ్చాడు, హరికృష్ణ వచ్చాడు, చంద్రబాబు వచ్చాడు నా ఇంటి దగ్గర. నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి ఫ్లైట్ దిగే టైంకి మా ఇంట్లో గంట ముందుగా వచ్చి వాళ్ళు ముగ్గురు కూడా కూర్చుని, నేను వచ్చిన తర్వాత నాతోటి చంద్రబాబు సంభాషణ మొదలుపెట్టాడు. నన్ను వైస్రాయ్ హోటల్కి తమకి సపోర్ట్ చేస్తూ రమ్మని చెప్పి ముగ్గురు వచ్చి నన్ను కోరినటువంటి విషయం. ఈ విషయం మరి పిక్చర్లో ఏమవుతుంది, ఎవరికి ఆపాదించాల్సి వస్తుంది? తీసినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడని చెప్పి నేను రేపు చెప్తా కదా. మీరు నాకు మాట్లాడారు డిప్యూటీ సీఎం పదవి అనేటటువంటిది, అది చెప్పాలి. అది వీళ్ళు ముగ్గురు వచ్చారని చెప్పాను కదా, ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నారు. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత రూమ్లోకి తీసుకువెళ్ళి చంద్రబాబు చెప్పినటువంటి మాట, ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, నువ్వు డిప్యూటీ సీఎం అని చెప్పన్నారు. డిప్యూటీ సీఎం అనగానే మరి హరికృష్ణ పరిస్థితి ఏంటంటే, హరికృష్ణకి సెక్రటరీ ఏదో ఇస్తాము, ఆయన తిరుగుతూ ఉంటాడు అని చెప్పారు. తర్వాత పోనీ బయటకు వచ్చేటప్పటికి నేను రూమ్లోంచి బయటకు రావడం జరిగింది. రూమ్లోంచి బయటకు రాగానే నన్ను లక్ష్మీప్రసాద్, విజయ ఎలక్ట్రికల్స్ రమేష్, ఇంకొక వ్యక్తి, చాలా ప్రధానమైన వ్యక్తి, పేరు చెప్పకూడదు, చాలా పెద్ద పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఇప్పుడు కేంద్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ముగ్గురు కలిసి నన్ను అడిగారు ఏమి జరిగిందని. ఇట్లా చెప్పాడని చెప్పారు. చెప్తే వెంటనే హరికృష్ణకి మంత్రి పదవి కావాలి కదా అని అన్నారు. అటువంటిప్పుడు నేను తప్పుకుంటాను, నాకేం అవసరం లేదు, హరికృష్ణే క్యాబినెట్లో ఉంటాడు, ముగ్గురు ఉండటం అనేది సాధ్యం కాదు, హరికృష్ణే ఉండి అని చెప్పాను నేను.